మన కంప్యూటర్ సెక్యూర్గా లేకపోతే ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఇంటర్నెట్ని ఆధారంగా చేసుకొని అందులోకి ప్రవేశిస్తాడు. మన పాస్వర్డ్స్ ఛేదించేసి దొంగ మార్గంలో మన డేటా మీద ఆధిపత్యం తెచ్చేసుకుంటాడు. ఆ తర్వాత మీ డేటా కావాలంటే నాకు డబ్బు కట్టండి అంటాడు. ఇదిగో ఈ తరహా సైబర్ దాడులు అమెరికాలో బాగా పెరిగిపోయాయి ఇప్పుడు. మరి ఇలాంటి సైబర్ అటాకర్స్ని ఎలా ఎదుర్కోవాలి? అటాక్ చేసిన అటాకర్ మీదకే తిరిగి మనం అటాక్ చేస్తే, మన కంప్యూటర్లోని డేటాని లాక్ చేసిన వాడి కంప్యూటర్లోకి వెళ్ళి వైరస్తో వాడి సిస్టమ్నే దెబ్బతీస్తే ఆసక్తికరంగా ఉంది కాదు. ఇదిగో అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ గారి విధానం ఇదే. అయితే ఈ రకం దూకుడు విధానం వల్ల సైబర్ అటాక్స్ తగ్గకపోగా పెరిగిపోతాయని చాలామంది వరి అవుతున్నారు. ఇంతకీ సైబర్ అటాక్స్ సంగతి ఏంటి? అదే తెలుసుకోండి మరి. టెక్నాలజీ వచ్చాక దొంగతనాల స్టైల్ కూడా మారిందనే చెప్పాలి. ఇతరుల డబ్బు దొంగిలించడం పాత పద్ధతి, సమాచారాన్ని దొంగిలించటం కొత్త పద్ధతిగా మారింది. ఒక మనిషిని కిడ్నాప్ చేసి వదిలిపెట్టాలంటే డబ్బు కట్టండి అంటూ ఉంటారు కిడ్నాపర్లు. అదే సైబర్ అటాకర్స్ అయితే దొంగ మార్గంలో ఓ కంపెనీ కంప్యూటర్ సర్వర్లోకి ఎంటర్ అయిపోయి అక్కడి మొత్తం సమాచారాన్ని లాక్ చేసేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మామూలుగా మారాలంటే మాకు ర్యాన్సమ్ అమౌంట్ చెల్లించండి అని డిమాండ్ చేస్తారు. ఇలాంటి అటాక్స్ నే ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం ర్యాన్సమ్ దాడులు పెద్ద తలనొప్పిగా మారాయి ఇప్పుడు. ముఖ్యంగా అమెరికాలో ప్రతినిత్యం ఇలాంటి దాడులు వందల్లో జరుగుతున్నాయి. అమెరికా గత అధ్యక్షుడు బైడెన్ కొంతవరకు ఈ దాడుల్ని కంట్రోల్ చేశారు. అయితే ట్రంప్ తిరిగి రావడం వల్ల ర్యాన్సమ్ వేర్ దాడులు తిరిగి పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఒక దేశానికి అధ్యక్షుడు మారితే దేశంలోని టెక్నాలజీ మారుతుందా? ఎస్, డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా పాలకుల నిర్ణయాలకి టెక్నాలజీ అభివృద్ధికి సంబంధం ఉండక తప్పదు. అయితే అధ్యక్షుడి మార్పుకి దేశంలో జరిగే టెక్నికల్ దాడులకి రిలేషన్ ఉంటుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అమెరికాలో ఇదే డిస్కషన్ నడుస్తోంది. ట్రంప్ మళ్లీ పాలన పగ్గాలు పట్టాక దేశంలో టెక్నికల్ దాడులు పెరిగిపోయే అవకాశం ఉందంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు అక్కడ. ముఖ్యంగా డేటా లాక్ చేసి డబ్బు డిమాండ్ చేసే ర్యాన్సమ్ వేర్ అటాక్స్ బాగా పెరుగుతాయని అంటున్నారు. ఈ అంచనా నిజమవుతుందా? ఇది కేవలం అపోహ మాత్రమేనా? అసలు వాళ్ళు ఎందుకిలా అనుకుంటున్నారు? దీనికి కారణం హ్యాక్ బ్యాక్ అనే ట్రంప్ పాలసీ. దీనినే దెబ్బకు దెబ్బ లేదా ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ట్రంప్ది కాస్త దూకుడు స్వభావం అన్నది విదితమే. మొదటిసారి ఆయన పీఠం ఎక్కినప్పుడు టెక్నాలజీ పరంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పాలనా విధానాలలో ఆయనకున్న ప్రత్యేక శైలి ఒక వర్గం ప్రజల్లో ఆశల్ని పెంచింది. ముఖ్యంగా సైబర్ భద్రతా పరంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి కొంత భిన్నంగా అనిపించాయి. ప్రత్యేకించి ర్యాన్సమ్ వేర్ దాడులకు సంబంధించి ట్రంప్ కాస్త దూకుడుగా వెళ్లారు. ట్రంప్ అయితేనే సైబర్ దాడుల్ని అరికట్టగలడు అని కొందరు భావించగా, మరికొంతమంది మాత్రం చాలా ఆందోళనకి గురయ్యారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల, కొత్త చట్టాల వల్ల అమెరికన్ సంస్థల కంప్యూటర్ల మీద సైబర్ దాడులు మరింత పెరుగుతాయన్న భయం వారిలో ఏర్పడింది. ఇదిగో ఇప్పుడు రెండోసారి ట్రంప్ పీఠం ఎక్కాక ఆ ఆందోళన మరింతగా పెరిగింది. ఎందుకంటే ట్రంప్ విధానాలు ఒక్కోసారి కన్నుకు కన్ను అనే విధంగా ఉంటాయి. సైబర్ భద్రతా చర్యల్లో కూడా ఆయన ఇదే విధానాన్ని అనుసరించబోతున్నారు. ఎవరైనా ఒక సైబర్ దుండగుల గ్రూప్ ఒక సంస్థ మీద అటాక్ చేసిందనుకోండి, భయపడి డబ్బు కట్టడం కాకుండా తిరిగి ఈ గ్రూపు మీదకే సైబర్ అటాక్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన. అంటే అటాక్ చేసిందెవరో, ఎక్కడి నుంచి చేశారో ఆ గ్రూపు వివరాలు కనిపెట్టి మళ్ళీ ఇటు నుంచి వైరస్ మాల్వేర్ పంపుతారన్నమాట. ఈ విధంగా సైబర్ నేరగాళ్ల వ్యవస్థల్ని మొత్తం టెక్నికల్ గా నాశనం చేయాలన్నది ట్రంప్ ప్లాన్. దీన్నే హ్యాక్ బ్యాక్ అని అంటారు. హ్యాకింగ్ జరిగితే ప్రతిదాడిగా మనం తిరిగి హ్యాకర్ల సిస్టమ్ ని అటాక్ చేయడం, ఇది చాలా మందికి మంచి ఆలోచనగా కనిపించవచ్చు. కానీ ఇలాంటి ప్రతీకార దాడులు చేస్తే దుండగుల్ని రెచ్చగొట్టినట్లు అవుతోందన్నది పరిశీలకుల అంచనా. సైబర్ చట్టాలన్నవి దుండగుల్ని కనిపెట్టి శిక్షించాలే తప్ప ఏదో యుద్ధం మాదిరిగా వాళ్ళ వ్యవస్థల మీదే తిరిగి దాడి చేయటం లేనిపోని పట్టుదలలు పెంచే అవకాశం ఉంది. అందువల్ల అసలే నేర స్వభావం ఉన్నవాళ్లు మరింత రెచ్చిపోయి దేశంలోని ప్రముఖ వ్యవస్థల్ని దెబ్బతీసే అవకాశం ఉందంటూ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. గతంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో సైబర్ దాడుల గురించి ఆయన మంచి చర్యలే తీసుకున్నారనే పేరుంది. టెక్నికల్ దాడుల్ని ఆయన పూర్తిగా అదుపు చేయలేకపోయినప్పటికీ
ముందటి కంటే పరిస్థితి బెటర్ అయింది. అయితే ఇప్పుడు ట్రంప్ దూకుడు స్వభావం వల్ల తీసుకుపోయే చర్యలు ర్యాన్సమ్వేర్ అటాక్స్ ని తగ్గించలేకపోగా ప్రేరేపించే అవకాశం ఉందంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ర్యాన్సమ్వేర్ అటాక్ అన్నది ఘోరమైన విషయం. మన సొంత డేటాని మన కళ్ళ ముందే తాళం వేసి నీ డేటా నీకు కావాలంటే నాకు డబ్బు కట్టు అని అనడం దుర్మార్గం. గత 10 సంవత్సరాలలో ఇలాంటి దుర్మార్గమైన సైబర్ దాడులు ఎన్నో జరిగాయి. కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ లోని సర్వర్ల మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద కాకుండా ప్రజల వ్యక్తిగత వివరాలు ఉండే ఫోన్ సంస్థల మీద కూడా సైబర్ దుండగులు అటాక్స్ చేశారు. ఈ హ్యాకర్లలో ముఖ్యమైన వాళ్ళు చైనా, రష్యా అటాకర్లు. ఇటీవల కూడా అమెరికాలోని ప్రముఖ కమ్యూనికేషన్ సంస్థ టీ-మొబైల్ తాలూకు నెట్వర్క్ ని చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారు. టీ-మొబైల్ సంస్థ మీద దాడి ఇది మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి దాడులు 9 జరిగాయి. 2023లో జరిగిన దాడిలో అయితే ఏకంగా 3.5 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం దొంగతనానికి గురైంది. ప్రస్తుత దాడి టీ-మొబైల్ సంస్థని మాత్రమే కాదు, అమెరికాలో ఇతర టెలిఫోన్ కంపెనీలైన AT&T, వెరెజాన్, ల్యూమెన్ లాంటి వాటిని కూడా లక్ష్యంగా చేసుకుంది. అలాగే అంతర్జాతీయ కమ్యూనికేషన్ మీద కూడా ప్రభావం పడింది. అయితే ఇంత జరిగినా సంస్థలు పెద్దగా మాట్లాడవు. జరిగిన నష్టాన్ని సంస్థలు గట్టిగా చెప్పుకోవు. అబ్బే ఏమీ లేదు అన్నట్టు ప్రవర్తిస్తాయి. ఎందుకు అంటే తమ కంపెనీ సర్వర్స్ వీక్ గా ఉన్నాయన్నది బయటపడితే అది వారి వ్యాపారానికే ప్రమాదం. టీ-మొబైల్ సంస్థ కూడా ఇలాగే ప్రతిస్పందించింది. తాజా దాడి వల్ల మా వ్యవస్థలకి, డేటాకి పెద్దగా ఎలాంటి నష్టం జరిగినట్లు లేదు. కస్టమర్ సమాచారం మీద కూడా ప్రభావం ఏమీ పడలేదు అని వాళ్ళు బుకాయించారు. కానీ నిజానికి ఇది చాలా పెద్ద అటాక్. ఈ దాడిని చేసింది ఎవరంటే సాల్ట్ టైఫూన్ అనే చైనీస్ హ్యాకర్ గ్రూప్. దీనికి చైనీస్ ప్రభుత్వం అండదండలున్నాయని అంటారు. బైడెన్ ప్రభుత్వం ర్యాన్సమ్వేర్ దాడుల్ని జాతీయ భద్రతా సమస్యగా గుర్తించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యలు రష్యన్, చైనీస్ ఇంకా ఇతర దేశాల హ్యాకర్స్ గ్రూపుల్ని అణిచివేయడానికి ఉపయోగపడ్డాయి. ప్రభుత్వాలే దగ్గరుండి హ్యాకర్స్ గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు దాడికి ప్రతిదాడి చేస్తే తప్పేంటన్నదే ట్రంప్ వాదనగా కనిపిస్తోంది. ట్రంప్ మొదటిసారి పాలనలో CISA ఏర్పాటు చేసి సైబర్ భద్రతను పటిష్టం చేశారు. కానీ ఆ తర్వాత ఎలక్షన్లపైన కామెంట్ చేసినందుకు ఆ సంస్థ డైరెక్టర్ ని తొలగించడం వివాదాస్పదమైంది. ఏది ఏమైనా ట్రంప్ పునరాగమనం తర్వాత హ్యాక్ బ్యాక్ విధానం ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సైబర్ దాడులు జరిగినప్పుడు నష్టపోయిన వారు తిరిగి సైబర్ దాడి చేయవచ్చు అనడం వివాదాస్పద అంశంగా మారింది. 2018లోనే ట్రంప్ ప్రభుత్వం నేషనల్ సైబర్ స్ట్రాటజీలో భాగంగా ఇలా హ్యాక్ బ్యాక్ పేరుతో సైబర్ ప్రతిదాడి చేయడానికి స్వేచ్ఛ ఇచ్చింది. హ్యాక్ బ్యాక్ అంటే శత్రువు మీద తిరిగి అటాక్ చేసి నష్టపరిహారాన్ని పొందడం, లేదా అటాక్ చేసిన వారి వ్యవస్థనే చిన్నాభిన్నం చేయడం. ఒక్కోసారి అటాక్ జరుగుతోందన్న అనుమానం కలిగితే అటాక్ జరగడానికి ముందే వీళ్ళు ప్రతిదాడి చేయవచ్చు. దీనినే డిఫెండ్ ఫార్వర్డ్ అంటున్నారు. అయితే ఇలా ప్రతిదాడులు చేసే హక్కు కేవలం ప్రభుత్వ సంస్థలకి మాత్రమే ఉండాలన్నది ఒక ముఖ్యమైన ప్రతిపాదన. ప్రైవేటు సంస్థలకి కూడా ఇలాంటి ప్రతిదాడులకి లైసెన్స్ ఇచ్చేస్తే చట్టపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎవరైనా మీ సిస్టమ్ మీద సైబర్ అటాక్ చేస్తే మీరు వాళ్ళ సిస్టమ్ మీద అటాక్ చేయండి అని లైసెన్స్ ఇవ్వడం ఆటవిక న్యాయంగా మారే అవకాశం ఉంది. పైగా ఈ ప్రతిదాడుల వల్ల ప్రతీకారాలు పెరిగి సైబర్ యుద్ధాల ముప్పు పెరుగుతోంది. అయితే ఈసారి సైబర్ చట్టాల విషయంలో ట్రంప్ చర్యలు అంత దూకుడుగా ఉండవని కొందరంటున్నారు. కానీ అలా ఉండకపోతే రష్యన్, చైనీస్ హ్యాకర్ గ్రూపులకి అలుసిచ్చినట్లవుతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అనేక అమెరికన్ సంస్థల సర్వర్ల మీద ఘోరమైన దాడులు జరిపిన హ్యాకర్ల గ్రూపుల మీద ప్రతీకారం తీర్చుకోవడమే కరెక్ట్ అన్నది కొందరి వాదన. మొత్తం మీద ట్రంప్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎలాంటి సైబర్ చట్టాలు రూపొందుతాయి అన్నదే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. అవి అత్యంత కఠినంగా ఉంటాయా, అలుసిచ్చేలా ఉంటాయా అన్న దాని మీదే అమెరికన్ సైబర్ సెక్యూరిటీ భవిష్యత్తు ఆధారపడి ఉంది మరి.